కువైట్లో ఫిలిప్పీన్ మహిళా కార్మికురాలి హత్య, నిందితుడికి 14 ఏళ్లు జైలు శిక్ష ఖరారు. కువైట్లో సంచలనం సృష్టించిన ఫిలిప్పీన్ గృహ కార్మికురాలి హత్య కేసులో నిందితుడికి విధించిన శిక్షను అప్పీల్ కోర్టు సమర్థించింది. నిందితుడైన కువైట్ పౌరుడికి క్రిమినల్ కోర్టులు గతంలో విధించిన 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షను న్యాయస్థానం తాజాగా ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ఘటన నేపథ్యం: గత ఏడాది సాదబ్దుల్లా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు తన ఇంట్లో పనిచేస్తున్న మహిళా కార్మికురాలిని తీవ్రంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంటి తోటలోనే పూడ్చిపెట్టాడు. బాధిత మహిళ చాలా కాలం పాటు కనిపించకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం లోతుగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో నేరానికి సహకరించడమే కాకుండా ఆధారాలను చెరిపేందుకు ప్రయత్నించినందుకు నిందితుడు తండ్రి, సోదరుడు మరియు భార్యకు కూడా కోర్టు శిక్ష విధించింది. వీరికి క్రిమినల్ కోర్టు విధించిన 1 ఏడాది జైలు శిక్షను కూడా అప్పీల్ కోర్టు సమర్థించింది.